సార్ ఓపెన్ ప్లాట్స్ అసలు ఈ రెండిట్లో దేనికి ఎక్కువ డిమాండ్ ఉందంటే ఏం చెప్తారు సార్? ఇది కూడా మంచి క్వశ్చన్ అండి అది మీరు వేసింది. ఇప్పుడు డిమాండ్ విషయానికి వచ్చేసరికి అండి, ఫస్ట్ అయినా ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కరికి కళ ఏంటి అంటే సొంత ఇల్లు ఉండాలి అనేది. అది ఇండిపెండెంట్ హౌస్ కానివ్వండి, అపార్ట్మెంట్ కానివ్వండి, విల్లా కానివ్వండి, ఏదో ఒకటి మనకి సొంతది ఉండాలి అని చూస్తారు. కానీ ఫైనాన్షియల్గా బాగా ఉన్న వాళ్ళు అయితే విల్లాకి వెళ్తారు. అయితే దాని సెకండ్ చాయిస్ ఏంటి అంటే మనకి అపార్ట్మెంట్స్. ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు అఫోర్డబుల్గా ఉండేదండి అపార్ట్మెంట్స్ అనేది. తీసుకోవాలంటే 20 లక్షలు 30 లక్షలు దొరికేది. ఈ రోజుల్లో అపార్ట్మెంట్ కొనాలన్నా కూడా మనకి 2 బెడ్రూమ్ అనేది మనకి ₹1 కోటి పడుతుంది. అంటే ఏరియా వైజ్ చెప్తున్నారు. మనకి ఇక్కడ వెస్ట్ హైదరాబాద్ కొనాలంటే మాత్రం ₹1 కోటి పెట్టుకోవాలి. ఇంకా మీరు నార్త్ హైదరాబాద్ వెళ్ళినా కానీ, లేదంటే ఈస్ట్ హైదరాబాద్ వెళ్తే మీకు కొంచెం రీజనబుల్గా ప్రైజెస్లో దొరుకుతున్నాయి. ఇప్పటికి కూడా అంటే 60-70 లక్షలు దొరుకుతున్నాయి. కానీ ఇటు వెస్ట్ హైదరాబాద్ పెట్టినప్పుడు ₹1 కోటి వరకు అయిపోయిందండి ఇక్కడ. అంటే మినిమం అది కూడా ఈ ఏరియాస్లో వచ్చేసరికి. ప్లస్ దానిలో కూడా ఇంకొకటి మనం చూసుకోవాల్సింది, మన వర్క్ స్టేషన్కి దగ్గరగా ఉండేటట్టు మనం లొకేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. చాలామంది ఏం చేస్తారంటే వర్క్ చేసేది ఒక దగ్గర ఉంటుంది, వాళ్ళు తీసుకున్న ప్రాపర్టీ ఎక్కడో ఉంటుంది అనమాట. అది ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్కి మనకి ఇప్పుడు గచ్చిబౌలిలో ఎవరైనా వర్క్ చేస్తున్నారు, వాళ్ళు ఎల్బీ నగర్లో వాళ్ళ హౌస్ కొంటారు. దానివల్ల వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ జర్నీ టైం అనేది చాలా ఎక్కువ పడుతుంది. వాళ్ళు ఇక్కడికి రీచ్ అయ్యేసరికి 1.5 అవర్ బాగా స్ట్రెయిన్ అయిపోతారు ఈ ట్రాఫిక్లో. అట్లా కాకుండా ఏంటంటే ఎవరైనా సరే వాళ్ళు వర్క్ స్టేషన్కి జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ రేడియస్లో ఉండేటట్లు ప్రాపర్టీ కొనుక్కోవడం అనేది మంచి సజెషన్ అండి. అది అట్లా చూడండి ఎవరైనా. దానికి కావాల్సిందంటే మనకి అంటే ఈ రియల్ ఎస్టేట్ మీద మనకున్న అవగాహన మీద మనం ఎవరన్నా మనకి కాల్ చేసినా కూడా సజెస్ట్ చేయగలం. మీకు ఎట్లాంటిది సూట్ అవుతుంది ఏంటి అనేది వాళ్ళ బడ్జెట్ని బట్టి మనం లొకేషన్స్ కానీ ఏం కానీ మనం సజెస్ట్ చేస్తామండి. అది ఓకే. రీసేల్ మార్కెట్ ఎలా ఉంది సార్ ఈ రెండు? ఇప్పుడు మార్కెట్కి వచ్చేసరికి అండి, రీసెంట్ డేస్లో ఒక 6 to 8 months నుంచి మార్కెట్ కొంచెం స్లోగా ఉందండి. అయితే ఇది ఏం చెప్పొచ్చు అంటే మనం బయ్యర్స్ మార్కెట్ అని చెప్పొచ్చు అనేది. ఇప్పుడు బయ్యర్స్ ఎవరన్నా సరే ఈ మన ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయి, ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యే లోపల తీసుకోగలిగిన వాళ్ళు అదృష్టవంతులనే చెప్తాను నేను. ఎందుకంటే జనరల్గా వచ్చేసరికి ఈ ఎలక్షన్ మూమెంట్లో మార్కెట్ ఎప్పుడూ స్లో అవుతుంటుంది. ఈసారి ఏమైందంటే మనకి అటు ఎంపీ ఎలక్షన్స్, మన ఎమ్మెల్యే ఎలక్షన్స్ మొన్ననే అయినాయి, తర్వాత ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కూడా అవుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు చెప్పారు పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మార్కెట్ ఆ తర్వాత వేగం పెంచుకునే అవకాశం ఉందని చెప్పడం కరెక్ట్. సార్ రీసేల్ మార్కెట్ అన్నాను కాబట్టి ఇప్పుడు అపార్ట్మెంట్ మనం ఇందాక డిస్కషన్ లో 10-15 సంవత్సరాలకే అవి కొంచెం డ్యామేజ్ అవుతున్నాయని చెప్పి అన్నాం. ప్రాపర్టీ చాలా మంది ఏంటంటే రీసేల్ ప్రాపర్టీలో ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల ప్రాపర్టీ కొంటూ ఉంటారు అపార్ట్మెంట్ లో. సో దాని వాల్యూ ఎలా సార్ మనం అంచనా వేయటం? ఇది ఒకటండి, లొకేషన్ మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. లొకేషన్ చూసుకోవాలి. ఆ లొకేషన్ లో కూడా ఇప్పుడున్న ట్రెండ్ ని కూడా మనం ఫాలో అవ్వాలండి. జనరల్గా ఏంటంటే చాలా మంది అంటే నాకున్న అనుభవం అని చెప్తున్నాను. రీసెంట్ డేస్ లో ఈ వెస్ట్ హైదరాబాద్కి వచ్చేసరికి ఎక్కువగా 2 బెడ్రూమ్ అనేది మరుగైపోతూ ఉంది. అవును. అది రీజన్ ఏంటయ్యా అని చూస్తే మనకి మొన్న కరోనా వచ్చిన తర్వాత నుంచి ప్రతి ఒక్కరికి ఏమవుతుందంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుందండి చాలా మటుకు. సో అందువల్ల ఏం చేస్తున్నారంటే మనకి 2 బెడ్రూమ్ అనేది కామన్ గా ఉంటుంది. కానీ వాళ్ళకి అడిషనల్గా ఇప్పుడు ఆఫీస్ వర్క్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి సపరేట్ రూమ్ అనేది ఉండట్లేదు. దానివల్ల ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు 3 బెడ్రూమ్కి వెళ్తున్నారు. 3 బెడ్రూమ్లో 2 బెడ్రూమ్స్ ఏమో వాళ్ళు యూజ్ చేసుకుంటారు, 1 బెడ్రూమ్ అనేది ఇట్లా వర్క్ స్పేస్ లాగా ఉపయోగించుకుంటున్నారు అనమాట. సో 3 బెడ్రూమ్కి అనేది మంచి డిమాండ్ ఉంది. తీసుకునేటప్పుడు అది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే 3 బెడ్రూమ్స్ అనేది, లేదా 2.5 బెడ్రూమ్ అట్లీస్ట్ వర్క్ స్పేస్ ఉండేటట్టు 1 బెడ్రూమ్ యూజ్ చేసుకునే విధంగా చూసుకోవాలి. ఇంతకుముందు ఏమైందంటే స్టడీ రూమ్ అనేది పెట్టేవాళ్ళు పిల్లలకి, కానీ ఆ స్టడీ రూమ్ కానీ ఇప్పుడు వర్క్ స్టేషన్ అనేది, వర్క్ రూమ్ అనేది మనకి ఒకటి కావాల్సి వస్తుంది కంపల్సరీ. సో అది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరికి. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం 2010, 2011, 12 ఆ టైంకి వచ్చాక డబుల్ బెడ్రూమ్కి బాగా అందరూ అలవాటు. 2024కి వచ్చాక 3 బెడ్రూమ్, 4 బెడ్రూమ్, 5 బెడ్రూమ్, 5 బెడ్రూమ్స్. ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ కూడా ఏంటంటే అంతా సింగిల్ ఫ్లోర్ లో మనకి 4,000 నుంచి 5,000, 6,000 SFT వరకు. హైదరాబాద్ లో ఈ విధంగా వస్తుందా అని నేను ఇమాజిన్ చేయలేదు. కానీ లగ్జరీకి అలవాటు పడుతున్నారా? నిజంగా అవసరానికి తగ్గట్లే వీళ్ళు మార్పులు వస్తున్నాయంటారు సార్? ఒక విధంగా ఏంటంటే ఇక్కడ అవసరానికి తగ్గట్టుగానే మార్కెట్లో మార్పులు జరుగుతున్నాయి. ఇంతకుముందు మనకి ఫెసిలిటీస్ లేకుండా ఉండే, ఇప్పుడు అన్ని రకాల ఫెసిలిటీస్ మనకి అందుబాటులో ఉంటున్నాయండి. ఇంతకుముందు ప్రతి ఒక్కరు ఏంటంటే
మనం రూపాయి సంపాదించుకొని మన పిల్లలకి వాళ్ళకి చూసుకుందామా అనే టైప్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, మనం లైఫ్ ఎంజాయ్ చేయాలి, ప్లస్ మన పిల్లలు కూడా బాగుపడే విధంగా. అంటే ప్రతి ఒక్కరు వాళ్ళకి స్టడీస్ పరంగా మీరు చూసుకుంటే వాళ్ళని మంచి స్టడీస్ తీసుకొస్తే, వాళ్ళని మంచి లైన్లో తీసుకొస్తే వాళ్ళు ఆటోమేటిక్గా గ్రో అవ్వగలరు ఇప్పుడున్న మార్కెట్. ఇంతకుముందు అట్లా కాదు, వాళ్ళు సంపాదిస్తే మళ్ళీ వాళ్ళ పిల్లల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకునేవాళ్ళు. అంటే ఏదన్నా 10 రూపాయలు పక్కన పెడదాం అనేసి. కానీ ఈ రోజుల్లో అట్లా అవసరం లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎడ్యుకేటెడ్ అవుతున్నారు ప్రతి ఒక్కరు ఫ్యామిలీస్లో. సో ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు. సో ఆ అవసరం ఇప్పుడు తగ్గింది. దాంతోపాటు మనకి ఇప్పుడు మన లైఫ్ని కూడా మనం ఎంజాయ్ చేయాలి కదండి. కానీ మీరు ఒకటి గమనించారో లేదో, ఇప్పుడున్న బిల్డర్స్ దాదాపు అంటే ఎక్కువ ఇన్కమ్ వచ్చే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని బిల్డర్స్ వాళ్ళ ప్లాన్ ప్రకారం వెళ్తున్నారు, కన్స్ట్రక్షన్ కావచ్చు. కానీ మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారు, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని బిల్డర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు కన్స్ట్రక్షన్ జరిగి. కానీ వాళ్ళకి ఎక్కువ డిమాండ్ ఉంది దానికి. లో బడ్జెట్లో ఒక మంచి ప్రాపర్టీ అంటే ఒక బిల్డర్ అండ్ ఒక ఇల్లు కావచ్చు, ఒక ప్రాపర్టీ కావచ్చు అని చాలా తక్కువ ఉంది. వాడికి ఎక్కువ డిమాండ్ ఉంది. ఫ్యూచర్లో మరి వీటికి ఏమన్నా ఏమన్నా దొరుకుతుంది అంటారు ఆల్టర్నేటివ్గా? అదే మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉండట్లేదు, కానీ వాటికి ఎక్కువ డిమాండ్ కూడా ఉంది. కరెక్ట్. కానీ ఎక్కువ ఇన్కమ్ వచ్చే వాళ్ళకేమో వాళ్ళ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు, అపార్ట్మెంట్లు కావచ్చు, హైరేజ్ అపార్ట్మెంట్లు కావచ్చు. కానీ లో బడ్జెట్ అంటే తక్కువ ఇన్కమ్ వచ్చే వాళ్ళకేమో మీరు అన్నట్టు ఒక 50-60 లక్షలు 70 లక్షల్లో ఎవరన్నా కొందాం అనుకుంటే వాళ్ళకి అవైలబిలిటీ ఉండట్లేదు. బిల్డర్స్ అందరూ కూడా మీరు ఇంకా అదే 1 CR అబోవ్ ఉన్నాయే చేస్తున్నారు గమనిస్తే, వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కడ ఒక 50 లక్షలు 60 లక్షలు మిడిల్ క్లాస్ పీపుల్ దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కనిపించట్లేదు. కానీ బాగా డిమాండ్ ఉంది. మరి ఏదైనా మార్పు చేర్పులు జరిగే అవకాశం ఉంది ఈ విషయంలో? ఎప్పుడు కూడా మార్కెట్లో వీళ్ళకంటూ ఒక సపరేట్ మార్కెట్ ఉంటుందండి. అది కూడా మనం అంటే లొకేషన్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి వాటిల్లో. అంటే వాళ్ళు అఫోర్డ్ చేయగలిగేటువంటి ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు లైక్ ఈ మన వెస్ట్ హైదరాబాద్ మనకు బాగా ఈ ఐటీ ఎంప్లాయీస్ అందరూ ఉండడం వల్ల మీకు ఈ సెగ్మెంట్ అంతా కూడా మీకు కొంచెం హైఫై కనిపిస్తారు. అదే మీరు సెకండ్ సెగ్మెంట్ అంటే ఇప్పుడు లైక్ మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంటే మన సౌత్ హైదరాబాద్ అంటారు, అది ఆ సరౌండింగ్స్ మీరు కానీ చూసుకోగలిగితే అది కూడా మనకి ఈ ఐటీ కారిడార్కి వాటికి రావడానికి ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉండడం వల్ల ఈజీగానే ఉంటుంది అది. సో ఇప్పుడు అటు సైడ్ మనం చూసుకున్నాం, ఇప్పుడు బండ్లగూడ కానివ్వండి, అలాగే మీకు శంషాబాద్ కానివ్వండి, తుక్కుగూడ కానివ్వండి, ఆ ఏరియాస్ కొంచెం అఫోర్డబుల్గానే ఉన్నాయి ఇప్పుడు కూడా ప్రైజెస్. ఆ ఏరియాస్ తీసుకోగలిగితే మనకి ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ అన్నీ ఉండడం వల్ల, అందులోనూ ఫ్యూచర్లో మనకి అక్కడికి ఈ మెట్రో ట్రైన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఆ ఏరియాస్లో మనం ఇప్పుడు తీసుకోగలిగితే మనం అక్కడి నుంచి రీచ్ అవ్వడం కూడా, అంటే ఔటర్ రింగ్ రోడ్లో మీరు తుక్కుగూడ ఎక్కారంటే ఇక్కడ 6 గంటలో మనం రీచ్ అవ్వచ్చు అండి, 40 minutes మ్యాక్స్ టు మ్యాక్స్. సో ఆ ఏరియాస్ని సెలెక్ట్ చేసుకోవడం. లేదు ఇటు పటాన్చెరు తర్వాత మనకి ఇంద్రేశం అని ఉంది, ఆ ఏరియాస్ కానీ ఐనోల్ అని ఉంది, ఆ ఏరియాస్ కానీ అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల, అంటే అక్కడ ప్రాపర్టీస్ కొనడం ద్వారా ఈ ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉంది కాబట్టి ఈజీగా రీచ్ అవ్వడానికి స్కోప్ ఉంటుందండి. సో అట్లాంటి ఏరియాస్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంక్లూడింగ్ మనకి మన బీరంగూడ సరౌండింగ్స్లో కూడా ఇప్పటికి కొంత అపార్ట్మెంట్స్లో దొరుకుతున్నాయండి.